సర్ప్రైజింగ్‌లీ ఈ టీమ్‌లో అందరూ భలే మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు చరణ్ అర్జున్ గారు లేదు లేదు మీ స్పీచ్ మేము లాస్ట్‌లో పెట్టాలనే ఆపాం. రండి రండి. చరణ్ అర్జున్ గారి మాటలు ఇప్పుడు విందాం. అందరికీ నమస్తే అండి. థ్యాంక్ యూ. అసలే జనరల్‌గా మీరందరికీ ఇది కొత్త సినిమా కాబట్టి సాంగ్ లాంచ్ కూడా ఒక ఈవెంట్ పెట్టిర్రని చెప్పి మీరంతా చాలా షాక్ అవుతున్నారు వీళ్ళందరూ. కానీ నాకు కూడా సాంగ్ లాంచ్‌కి ఫస్ట్ ఈవెంటే ఇది. చాలా సినిమాలు చేశాను కానీ ఏదో ప్రెస్ మీట్‌లో, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే పోవడమే తప్ప ఒక సాంగ్ కోసం లాంచ్ పెట్టారు. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు అండ్ సార్. మీ చేతుల్లో పడడం వల్లనే, సురేష్ బాబు గారి చేతుల్లో పడడం వల్లనే ఒక సాంగ్ కూడా ఈవెంట్ వచ్చింది నాకు. సో ఈ అద్భుతమైన లిరిక్స్ రాశాడు చిరంజన్ అన్న. ఈ ఈ పాట మేకింగ్‌లో మాతో పాటు మా డైరెక్టర్ ఆయన అంటే ఏ ఏ పదాలు ఎవరెవరు వేశారో కూడా తెలియనంతగా ఒక ఆనందంగా సందడి సందడిగా ఈ పాట చేశాం మేము ఆ రోజు. ఆయన ఎప్పుడు అంటా ఉంటాడు, "బ్రో నువ్వంటే ఎమోషన్ సాంగ్స్ అని, నువ్వంటే అదని ఇదని నీ మీద ఒక మార్క్ ఉంది. నీలో అద్భుతమైన మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు నాకు తెలుసు. సో నాకు పెద్దగా పరిచయమే లేడు కానీ ఆ ఉన్న కాసేపట్లో నన్ను చదివేశాడు. నా నుంచి మంచి పాటలు తీసుకున్నాడు. నా నా స్టైల్ ఆఫ్ ఎమోషన్ సాంగ్స్ ఉంటాయి, ఇలాంటి సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా నేను ఒకటే ఎక్కువ టైం అంతా అందరూ తీసుకున్నారు కాబట్టి భిక్ష గురించి ఒక మాట చెప్తా. ఈయన ఎంత రూటెడ్ అంటే రేపు సినిమా మీరు చూసినప్పుడు ఆ టీజర్‌లో ఏదేదో అయినా నాకు అర్థం కాక అడుగుతా బ్రో. ఒక టీజర్ గాని, ఒక దానికి గాని కామెంట్ పెట్టాలంటే అది బ్యాడా, గుడ్డా తర్వాత ముచ్చట. ఒకరు వాళ్ళ టైంనంతా పెట్టి మనకు కామెంట్ పెడుతున్నారంటే ఆళ్ళు మనకు ఎంత అటెన్షన్ ఇస్తున్నారో తెలుసా? అసలు దాన్ని అది కొన్ని సినిమాలకు చూస్తుంటే నేను చేసిన సినిమాలకు గూడా 10 కామెంట్లు, 20 కామెంట్లు కూడా ఉండవు ఆ ట్రైలర్ కింద లేకపోతే ఆ పాటల కింద. అట్లాంటిది ఇన్నిన్ని వేల కామెంట్‌లొస్తున్నాయంటే దాని గురించి మీరు ఇంత వర్రీ అవ్వద్దు సార్. అదంతా ఫ్రీ పబ్లిసిటీ మనకి. సో, వాళ్ళ ఆ సినిమా అన్నప్పుడు నీకన్నా గొప్ప డైరెక్టర్లు ఉంటారు. సినిమా టీజర్ చూసి ఆడియన్స్. వాడు ఊహించుకుంటాడు ఒక కథని. సో, వాడి కథ అది. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మన కథ మనది 15థ్ రోజు వస్తుంది. చాలా పాజిటివ్‌గా ఉంటది. ఈయన ఎంత రూటెడ్ అనే దానికి ఒకటే ఉదాహరణ చెప్తా నేను. చిన్నప్పుడు ఆగస్టు 15 వస్తే ఉన్న 2, 3 జతల బట్టలు ఏది బెస్ట్ ఉందో చూసుకొని దాన్ని ఇస్త్రీ చేసుకొని నైట్ అంతా గంటలు కొడతా ఉంటాడు మా అటెండరు. అవి వింటూ ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు తెల్లారుతుందా, ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందా? ఎందుకో తెలుసా? ఆ వేదికది పోతే చిన్న మైక్ దొరుకుతుంది, ఒక పాట పాడొచ్చు అని ఆనందం. సో అలాంటిది ఆగస్టు 15 రోజు సినిమా రిలీజ్ పెట్టాడు. ఇప్పుడు సినిమా వేదిక మీద ఒక పాట పాడటానికి ఆరాటపడ్డ నేను రేపు ఆగస్టు 15 వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ నా సినిమా థియేటర్‌లో నా పాటలు చూసుకోవడానికి మళ్ళీ నిద్రపోకుండా ఎదురు చూడాలి. ఇది ఎలాగైతే ఈయన ఈ రూటెడ్‌ని నాకు గుర్తు చేశాడో ఈ సినిమాలో ఒక పిల్ల ఏదో పెద్ద మనిషి అయిపోతే కుడకలేస్తారా? కుడకలు తినడం కోసం తిరిగేటోళ్ళం మేము చిన్నప్పుడు. సో, అలాంటియన్నీ ఎంత అద్భుతంగా చూపిచ్చాడు సినిమాలో అంటే, మనం అదొక్కటి అన్నీ చూపించలేదు. ట్రైలర్‌లో చూపిస్తాడు, సినిమాలో చూపిస్తాడు. ఇతను మరొక ఏమంటారు తమిళ్‌లో చాలామంది మంచి మంచి 'పా రంజిత్' అని, లేకపోతే 'మారి సెల్వరాజ్' అని ఇలాంటి మంచి మంచి డైరెక్టర్లు ఉన్నారుగా, అలాంటి ఒక రూటెడ్ డైరెక్టర్ ఈయన. పక్కా చెప్తున్నా నేనే అబద్ధాలు చెప్పను. నేను ఉన్నదున్నట్టే మాట్లాడతా. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్‌గో. మనము సినిమాలకు పని చేస్తున్నప్పుడు మా స్టూడియోలోనే మాకు అర్థమైపోతుంది. ఈ సినిమా ఏం లేదులే ఏదో చేసేద్దామని. కానీ హిట్ అయ్యే సినిమా, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా, మనందరికి పేరొచ్చే సినిమా అని ఒకటి అనిపించినప్పుడు టీమ్ అందరూ కూడా పనిచేస్తారు మంచిగా. ఇప్పుడు నా ప్రోగ్రామర్ శరత్, రామ్ రవి గానీ, మా మహి మదన్ గానీ, అలాగే నా ఇంజినీర్స్ గానీ, మా అరుణ్ గౌడ్ గానీ, మా పిల్లలు అందరం, మా స్టూడియోలో ఉన్నోళ్ళందరూ హుషారు పిట్టల్ని, భిక్షుని, వెంకట్ గారిని అందరిని ప్రేమించి పనిచేశాం ఈ సినిమాకి. అది ఆ వైబ్ అక్కడి నుంచే తెలుస్తది. మీరు కూడా తప్పకుండా ఈరోజు వీళ్ళు స్పీచ్‌లు ఇస్తుంటే, మాట్లాడుతుంటే కొంచెం ఏమైనా బోర్ కొట్టినట్టు అనిపియచ్చు కానీ, ఈ ఆగస్టు 15 తర్వాత ఈ స్పీచ్‌లన్నీ వైరల్ అవుతాయి. వీళ్ళంద వీళ్ళందరి మాటలు కూడా అద్భుతమవుతాయి. బెక్కం వేణుగోపాల్ సార్, మీరు అంటే నన్నెంత చాలా ఇప్పటికే ఎంతోమందికి చెప్పుంటారు ఆయన నా గురించి, నా పాటల గురించి. అవన్నీ సినిమాలు మెటీరియలైజ్ అయ్యి రేపు వచ్చేస్తున్నాయి. మంచి మంచి సినిమాలు నాకు మెంటర్‌లాగా సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నోళ్ళందరూ తను వాసవికి నువ్వు అస్సలు బాధపడకమ్మా. ఈ టీజర్‌లో గానీ, సినిమాలో గానీ ఏమైనా చిన్న చిన్నయి ఆ పాత్ర పుట్ట చిట్టి చేసిన తప్పులు ఏదన్నా ఉంటే మనందరం ఒకటే. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. పక్కింట్లో పాప తప్పు చేస్తే భూతద్దంలో చూస్తాం. మన ఇంటి పాప తప్పు చేస్తే కొంచెం మనం దానికి అంటే మన ఇంట్లోళ్ళు తప్పు చేస్తే మనం లాయర్‌లు అయితాము. పక్కింటోళ్ళు తప్పు చేస్తే జడ్జీలం అవుతాం. సో, ఈ మనింటి పాప తప్పునిలాగా చూసుకుంటే ఆ సినిమాలో మనం లీనమవుతాం. ఆ సినిమాలో ఆ తర్వాత తను ఏం చేసింది అనేది చూసుకుంటే ఆమె అందరికీ కూడా ప్రతి ఆడపిల్లని ఐడెంటిఫై చేసుకుంటారు. ప్రతి ఇంట్లో మాయ పిల్ల అని మనం ఓన్ చేసుకుంటారు సినిమా అయిపోయాక. అంశు కూడా. సో, రుద్రసాయి
కెమెరా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా, అంటే అవి కూడా మాట్లాడతాయి ఈ సినిమాలో. అంత బాగా చేశాడు మనోడు. ఆ చిన్న బడ్జెట్ సినిమాని 2 కోట్ల సినిమా అంటే చిన్నదే సార్, చిన్న బడ్జెటే అది. వీళ్ళ 200 కోట్ల సినిమాలు చూస్తున్నాం మనం కదా. కాబట్టి కానీ చిన్న సినిమాకి 2 కోట్లు పెట్టడం అనేది 200 కోట్లు పెట్టినంత. సో సో మీడియా వాళ్ళు మీ అందరికీ రిక్వెస్ట్ అండి, ఒక సినిమా నిలబడితే దాని వెనుక మేమే కాదు, మా వెనక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్వీట్లు పంచుకునే దృశ్యాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాని తీసుకెళ్ళండి. ఆ, ఈ సినిమా ఇంకా మంచి మంచి ముచ్చట్లు ముందు ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. సూపర్బ్ అండి, ఎప్పట్లాగే చక్కగా. ఎస్ ఎస్ సార్, హుషారు ప్రొడ్యూసర్తోనే మనం ఇవాళ లాస్ట్ స్పీచ్ విందాం.